హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రజిత సుంక్ర వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ట్రైన్ చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా? కాళహస్తి వెళ్ళామండి, శ్రీకాళహస్తి. ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ అంతా తిరుపతి, అరుణాచలం, దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, చూడండి. శ్రీకాళహస్తి గురించి నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ వివరంగా చెప్తాను. ఇది ఆంధ్రప్రదేశ్లోని స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీకాళహస్తి దేవాలయం ఉంది. ఇక్కడ లింగం వచ్చి వాయులింగం. మనకి ఉన్న పంచభూతాలలో ఇక్కడున్న లింగం ఒకటి. ఇక్కడ శ్రీకాళహస్తి అంటే మీనింగ్ వచ్చి శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటిని కలిపే శ్రీకాళహస్తి అంటారు. మీకు మొత్తం కాళహస్తి దగ్గర అక్కడ ఉన్న సీతారాముల గుడి టెంపుల్ అదంతా చూపిస్తున్నాను, చూస్తూ ఉండండి. సాలీడు, శ్రీ అంటే సాలీడు కదండి, అదేమో గాలిని పట్టుకోవడానికి జాలాన్ని, పాము ఏమో మాణిక్యాన్ని, ఏనుగేమో నీటిని. ఈ మూడు కూడా శివునికి సమర్పిస్తూ స్వామిని ఎంతో భక్తితో పూజించాయి. వాటి భక్తికి మెచ్చిన శివుడు వాటికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఇది శ్రీకాళహస్తి అయ్యింది. ఎంతో అంటే ఎంతో ఫేమస్ టెంపుల్ కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాహుకేతు పూజ, ఎటువంటి సర్పదోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఎంతో నమ్మకం. మ్యారేజ్ అవ్వని వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా బాగా చేసుకుంటారు ఇక్కడికి వెళ్ళి పూజలు. నెక్స్ట్ దీన్ని కన్నప్ప లింగం కూడా అంటారు, అక్కడున్న లింగాన్ని. ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే, మనకి భక్త కన్నప్ప తెలుసు కదండి, తన కన్నును శివలింగానికి సమర్పించి మోక్షం పొందాడు కాబట్టి అది ఎంతో పవిత్రమైన స్థలం కాబట్టి కన్నప్ప లింగం అని నేమ్ కూడా వచ్చింది. మీకు ఇక్కడ ఆల్రెడీ వీడియోలో రన్నింగ్లో చూసే ఉంటారు, నది ఒకటి చూపించాను, అదే స్వర్ణముఖి నది. ఇదిగోండి, ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. టెంపుల్కి ఎంట్రన్స్ అను కొంచెం లోపల తీయచ్చు, కానీ లోపలైతే మనం వీడియో తీసుకోవడానికి అయితే ఎలా ఉండదు కాబట్టి నేను చిన్నగా అక్కడక్కడ క్లిప్స్ తీసాను, మీకు చూపిస్తాను. మేము వెళ్ళింది వీకెండ్స్ కాబట్టి అస్సలు ఖాళీ లేదు, రూమ్స్ దొరకటం కానీ ఏమీ లేదు, అస్సలు దొరకలేదు. ప్రీ బుకింగ్ చేసుకోవాలి అని చెప్పి అన్నారు కాబట్టి అక్కడ మనకి ఈజీగా లాకర్స్ అయితే దొరికేస్తూ ఉంటాయి. పర్సన్కి వచ్చి హాట్ వాటర్ అయితే 100 తీసుకొని లాకర్ ఇస్తారు. మనం ఫ్రెష్ అయిపోయి లాకర్స్లో లగేజ్ పెట్టేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రూమ్స్ అయితే అస్సలు దొరకలేదు ఎంత ట్రై చేసినా. ఇప్పుడు మనం ఫస్ట్ రాహుకేతు పూజ చేసుకున్న తర్వాత దర్శనానికి వెళ్తాం కదా. ఇదిగోండి రాహుకేతు పూజ. మనకి ఇక్కడ వచ్చి 500 నుంచి స్టార్ట్ అవుతుంది. రాహు కేతు అని చెప్పి 2 ఇస్తారు కదా పడగలు. మనకు అక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా వివరంగా చెప్తారు పంతులు గారు, ఎలా పూజ చేయాలి ఏంటి అని. అసలు ఎంత అంటే ఎంత క్రౌడ్ ఉందో ఒకసారి మీరు కూడా చూడండి. అలా చిన్న వీడియో తీశాను. చాలా అంటే చాలా ఫేమస్. ఇంకా మాకైతే అయిపోయింది, పూజ అయిపోయింది, రాహుకేతు పూజ. నెక్స్ట్ వచ్చి మనం దర్శనానికి వెళ్ళటమే. నాకు టికెట్స్ ఎంత ప్రైస్ వరకు ఉన్నాయో తెలీదు, స్టార్టింగ్ అయితే 500 అని తెలుసు. మనకి ఏంటంటే దానికి ఫ్రీ దర్శనం వెళ్ళటమే, లేదా మనం టికెట్ తీసుకోవచ్చు. 20-50 అలా ఉంటుంది. మనం సపరేట్గా టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. అంతేగాని మనం తీసుకున్న దానికైతే మనకి దర్శనం అయితే ఉండదు. ఇదిగోండి లోపల దేవుని తీయడానికి ఉండదు కాబట్టి ఇక్కడ అలా బయట ఉంటే తీశాను. శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవారు అలాగే ఉంటారు. ఇది బయట ధ్వజస్తంభం దగ్గర. మాకు ఆల్రెడీ అది దర్శనం అయిపోయి వచ్చాక నేను తీస్తున్నాను వీడియో అంతా. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడే మీకు పాతాళ గణపతి అని చెప్పి వినాయకుడిది టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా ఫోన్ అలౌ లేదు. అదేంటంటే మనం సన్నగా ఉంటుంది స్టెప్స్, దాంట్లో నుంచి దిగి కిందకి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రావాలన్నమాట. ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళామో చూడండి, మొత్తం ఫుల్ ఎండ వచ్చింది. చాలా ఫుల్ అంటే ఫుల్ లైటింగ్లో ఉంది. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, కానీ ఫుల్ రష్. ఇదిగోండి పాతాళ గణపతి
వినాయకుడు అని చెప్పాను కదా, ఇదే టెంపుల్. ఇక్కడ కూడా చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది వెళ్ళటానికి. ఇదేంటంటే ఒక వేనే కాబట్టి కొంతమందిని పంపించి మళ్ళీ వాళ్ళు పైకి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని పంపించడం అలా జరుగుతుంది. కాబట్టి మనం దర్శనానికి వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. మనకి అంతరాలయం దర్శనం కూడా ఉంటుంది. పర్సన్కి వచ్చి 500 తీసుకుంటారు, అంటే గర్భగుడిలోకి తీసుకువెళ్తారు. ఇక్కడ మనకి స్వామివారు వాయులింగం కాబట్టి మనకి తెలియకుండానే స్వామి లింగం నుంచి అలా గాలి వస్తూ ఉంటుందంట. దీపాలు కూడా అలా ఊగుతూ ఉంటాయంట. ఇదిగోండి, ఇది బయటకు వచ్చాక ఓం నమ శివాయ. పైన చూసారా మేము వెళ్ళినప్పుడు తీసాను, కానీ అది నైట్ టైం కదా, అందుకని అంత క్లియర్గా అసలు లేదు. ఇప్పుడైతే చాలా బాగా పడింది. ఇదిగోండి, ఇవన్నీ లాకర్స్ ఉంటాయి. లాకర్స్కి అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. లాకర్స్ మనం ఫ్రెష్ అవ్వడానికి అంతా ఉంటుంది. అండ్ ఇది కూడా ఒకటి కొత్తగా కట్టారు, కొత్తగా కాదులేండి, కొన్ని ఇయర్స్ అవుతుంది. ఇలాగ గోపురంలాగా కట్టేసి ఉంచారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే చాలామంది వచ్చి అలా రిలాక్స్ అవ్వటం, ఫొటోస్ దిగటం. మేము వెళ్ళినప్పుడైతే ఎవరో ఫోటోషూట్ తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి అయితే మేము ఎక్కువ టిఫిన్ చేస్తూ కూర్చుంటాము అలా కాసేపు. చాలా అంటే చాలా బాగుంటుంది గార్డెన్ అదంతా. ఇంకా మేము ఇక్కడ అయిపోయాక తిరుపతికి రిటర్న్ అయిపోతున్నాము. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి, ఇంకా బస్సు అవన్నీ అయితే టైం పట్టేస్తుందని చెప్పి డైరెక్ట్ ఆటో మాట్లాడుకోవటం, లేకపోతే జీప్ కానీ ఏది వీలుంటే అది మాట్లాడేసుకొని ఇంకా తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ మీకు తిరుపతి వీడియో కూడా పెడతాను, చూడండి. మనకి లాకర్స్ వచ్చి ఓన్లీ లాకర్ అయితే 50 రూపీస్ అలా ఉంటుంది. మనకి ఫోన్స్ కూడా బయట టెంపుల్ బయట పెట్టేసుకోవచ్చు, అదైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి, ఇదంతా తిరుపతి. నెక్స్ట్ ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. వీడియో ఇంకెక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.